అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రేయసకి 60వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. చరణ్ కూడా ధన్విని హక్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ, అసలు ఎక్కడికి వెళ్ళిపోయావే ఇన్నాళ్ళు? అంత అవసరం ఏమొచ్చింది? ఒకటి మాత్రం నాకు బాగా తెలుసు, నువ్వు ఇలా పిరిగిదానిలా మా అందరినీ కావాలని వదిలి వెళ్ళావంటేనే ఏదో పెద్ద విషయమే జరుగుంటుంది. మాలో ఎవరికైనా హాని తలపెడతామని బెదిరించే ఉంటారు కదా. లేకపోతే చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో ఎంతో ధైర్యంగా వ్యవహరించిన నువ్వు ఇలా వెళ్ళిపోయావంటేనే అర్థం చేసుకోగలను. అసలు నాకు బావకి కూడా చెప్పకుండా డెసిషన్ తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? అసలు ఏం జరిగింది చెప్పు అంటూ ధన్విని చూశాడు చరణ్. కానీ వాళ్ళందరినీ చూసి భావోద్వేగంగా ఉన్న ధన్వి ఏం చెప్పలేక ఏడుస్తూ ఉండడం చూసి తల తిప్పి పక్కనున్న సూర్యని చూస్తూ, అసలు నీకు అమ్ములు ఎక్కడ కనపడింది బావా? ఇది ఎందుకు ఇలా చేసిందో నీకేమైనా చెప్పిందా అంటూ అప్పుడు గమనించాడు చరణ్. ఇంతమందిని ఒకేసారి చూసి బెరుకుగా బిక్కమొహం వేసుకుని విష్ణుగారి చేతుల్లో నుంచి సూర్య మీదకి దూకుతున్న అంశుని అచ్చు సూర్యలానే ఉన్న వాడి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, బావా వీడు అని అంటూ ధన్విని వదిలి అంశ్ దగ్గరికి వచ్చాడు చరణ్. అప్పటి వరకు ధన్విని మాత్రమే గమనించిన వాళ్ళందరూ కూడా చరణ్ అలా మాటలు విని వాళ్ళందరూ కూడా అంశుని చూసి ఆశ్చర్యపోయారు. కానీ సూర్య చెప్పే అవసరమే లేకుండా వాడెవరో అర్థమైపోతుంటే అందరూ ఆనందాశ్చర్యాలతో వాడిని ఎత్తుకొని ముద్దు చేశారు. సాహితీ గారు కూడా మనవణ్ణి ఎత్తుకొని మొహం అంతా ముద్దులు పెట్టి ప్రేమగా గుండెలకి హత్తుకుంటూ, అసలు ఇంత అమూల్యమైన విషయాన్ని కూడా మాకు తెలియనివ్వకుండా వీడిని మా ప్రేమని వీడికి దూరం చేసి బతకాల్సిన అవసరం ఏమొచ్చింది అమ్ములు అని అడిగారు బాధగా. మిగతా వాళ్ళ మనసులో కూడా ఇదే భావం ఉండడంతో అందరూ కూడా ధన్వి ఏం చెప్తుందని ఆమె వైపు చూస్తూ ఉన్నారు. కానీ ధన్వి ఇప్పుడున్న పరిస్థితిలో ఏమీ చెప్పలేదని తెలిసిన సూర్య ఆమెను తన పక్కన కూర్చోపెట్టుకొని అసలు జరిగిందేంటో అందరికీ తనే వివరించి తను తిరిగి ఎక్కడ కలిసిందో కూడా చెప్పాడు. సూర్య చెప్పిందంతా విన్న వాళ్ళందరూ ఆ 2 నెలలు ఆమె ఎంత మనోవేదన పడి ఉంటుందో తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ధన్వి చుట్టూ చేరిపోయారు. ధన్వికి కూడా జరిగిందంతా మరోసారి కళ్ళ ముందు నీళ్ళు నీడలా పెదులుతూ ఉండడంతో ఎదురుగా ఉన్న తల్లిని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోయింది ధన్వి. సాహితీ గారు కూడా తన కూతురు పడ్డ బాధని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ, నీ భర్తకి హాని కలుగుతుందని ఇన్నేళ్ళు అతన్ని దూరం చేసుకున్నావా పిచ్చిదానా? అసలు విషయం ఇది అని సూర్యకి కానీ అన్నయ్యకి కానీ ఒక్క మాట చెప్తే పరిస్థితి ఇంతదాకా రానిచ్చేవారా? ఎందుకే అనాలోచితంగా తొందరపాటు నిర్ణయం తీసుకుని ఇన్నేళ్ళు నువ్వు బాధపడి అందరినీ బాధ పెట్టావన్నారు. అక్కడే ఉండి ఆవిడ మాటలు విన్న శివరాం గారు సాహితీ గారి వైపు అడుగులు వేస్తూ, తల్లి లక్షణాలు పునికి పుచ్చుకొని పుట్టిందిరా నీ కూతురు. మరి తను నీలా ఆలోచించక వేరేలా ఎలా ఆలోచిస్తుంది? ఆ రోజున నీ భర్తకి హాని కలగబోతుందని తెలిసి నీ కుటుంబాన్ని వదిలి నువ్వు వెళ్ళిపోయావు. అలానే ఇప్పుడు తన భర్తకి ఆపద కలుగుతుందని అతనికే దూరం అయిపోయింది నీ కూతురు. మరి చెట్టు ఒకటైతే విత్తనం మరొకటి ఎలా అవుతుంది అన్నారు కన్నీళ్లతో ఆమెనే చూస్తూ. అప్పటిదాకా ధన్విపైనే కాన్సన్ట్రేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆయన మాటలకి తల తిప్పి వాళ్ళందరి వైపు కొత్తగా చూస్తూ ఉంటే మోహన్ గారు సాహితీ గారు మాత్రం ఆయన్ని అక్కడ చూసి నిశ్చేష్టులైపోయారు. తన వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న చెల్లెల్ని చూసి, మమ్మల్ని వదిలి వచ్చేశాక ఈ అన్నయ్య ఒక్కసారి కూడా గుర్తురాలేదా సాహితీ? లేక నేను కూడా నాన్నగారిలా ప్రేమని గుర్తించకుండా పంతాన్ని పెంచుకుంటానని అనుకున్నావా అన్నారు శివరాం గారు కన్నీళ్లతో ఆవిడ వైపు చూస్తూ. ఇన్నేళ్ల తర్వాత కళ్ళ ముందు నిలబడ్డ తన అన్నను చూసి ఆ రోజు జరిగిన ఘటన అంతా కూడా కళ్ళ ముందు కదులుతూ ఉంటే, నన్ను క్షమించన్నయ్యా అని ఏడుస్తూ శివరాం గారి కాళ్ళ మీద పడ్డారు సాహితీ గారు. ఆవిడ అలా పిలవడం చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యం, అయోమయం రెండూ కలిసిన ఎక్స్ప్రెషన్స్తో వాళ్ళని చూస్తూ ఉంటే మోహన్ గారు మాత్రం శివరాం గారి ముందుకు వెళ్ళి, వీలైతే నన్ను కూడా క్షమించండి బావగారు అన్నారు తలదించుకొని చేతులు జోడిస్తూ. ఆవిడ అలా చెయ్యగానే సాహితీ ఏంట్రా ఇది అంటూ కంగారుగా తనని పైకి లేపి మోహన్ గారి వైపు చూస్తూ, లేదు బావగారు, ఎప్పుడో జరిగిపోయిన వాటికి ఇప్పుడు క్షమాపణలు అడగడం ఏంటి అంటూ సాహితీ గారి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటూ, ఆ రోజు జరిగిన దాంట్లో మీ తప్పు కంటే నాన్నగారి తప్పే ఎక్కువ ఉంది. ఆ సమయంలో నాన్న శేఖర్ చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మకుండా ఒక్కసారి నీ వైపు నుంచి కూడా ఆలోచించి ఉంటే నీ ప్రేమ ఆయనకు అర్థమయ్యేది. కానీ నువ్వు ఆయన మాట విని శేఖర్ని పెళ్లి చేసుకోకుండా బావ కోసం వెళ్ళి కోపంలో వెనక ముందు ఆలోచించకుండా నిన్ను మోహన్ని పసుపు బట్టలతోనే ఇంటి నుంచి పంపేశారు. అసలు నువ్వు ఇలా ఇల్లు దాటిన మరుక్షణమే శేఖర్కి మీ పెళ్లి విషయం తెలిసిపోయింది. అందుకే మీరు ఇంటికి వచ్చేలోపే మోహన్ గురించి లేనిపోని చెప్పి నీ డబ్బు కోసం నేను వల్లో వేసుకున్నానని నాన్న నమ్మించాడు. అసలే ఆయన చెప్పినట్టు తన స్నేహితుడు కొడుకు శేఖర్ని పెళ్లి చేసుకుని అన్నావని నీ మీద కోపంతో ఉన్న నాన్నగారిపై వాడి విషపు మాటలు త్వరగా పనిచేశాయి. ఆ ఆవేశంతోనే నీ గురించి ఆలోచించకుండా మమ్మల్ని బయటకు గెట్టేశాడు. అప్పటికే మోహన్ అలాంటి వాడు కాదని నేను ఎంత చెప్పినా వినలేదు. మీరు అలా
బయటికి వెళ్ళిపోవడం కూడా సరిపోదన్నట్టు నువ్వు తనకి దక్కలేదన్న కసితో ఆ రోజే మోహన్పై హత్యాయత్నం కూడా చేశాడు శేఖర్. కానీ మీ అదృష్టం బాగుంది, వాడికి దొరకకుండా తప్పించుకున్నారు కాబట్టే ఈ రోజుకైనా మిమ్మల్ని ఇలా చూడగలిగాను. కాకపోతే ఇన్నాళ్ళు మీరు ఎక్కడున్నా క్షేమంగానే ఉండుంటారని నా మనసు చెప్తూ ఉన్నా కూడా మాకు దూరం అయ్యావని బాధ మాత్రం వెంటాడుతూనే ఉంది. అలా మమ్మల్ని నాన్నగారు కూడా తన ఆఖరి రోజుల్లో నిజం తెలుసుకొని తప్పు చేశాను అన్న బాధతో కృంగిపోయి నిన్నే తలుచుకుంటూ శివైక్యం అయ్యారు. అప్పుడు నేను మీకోసం ఎన్ని చోట్ల వెతికించినా మీ ఆచూకీ నాకు మాత్రం దొరకలేదు అని అంటూ ధన్విని సూర్యని ప్రేమగా చూస్తూ, ఇదిగో ఇన్నాళ్ళకి మళ్ళీ నీ కూతురు అల్లుడు వల్ల మళ్ళీ మీరు నా కళ్ళకి కనపడ్డారు అని అన్నాడు. ఆమెను హక్ చేసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఎక్కువ ల్యాక్ చేయడం ఇష్టం లేక క్లుప్తంగా తేల్చేశాను. ఇందులో విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆ మాటలకి ఆయన వైపు ఆశ్చర్యకరంగా చూస్తూ, అంటే అమ్ములు ఇన్నాళ్ళున్నది నీ దగ్గరేనా అన్నాడు. సాహితీ గారు, అవునరా, తనని మొదటిసారి చూడగానే నువ్వే గుర్తొచ్చావు తెలుసా. తనను చూస్తున్నంతసేపు, తనతో మాట్లాడుతున్నంతసేపు ఏదో పరిచయం లేని వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా ఉండేదే కాదు, నాకు బాగా కావాల్సిన వాళ్ళతోనే మాట్లాడుతున్నట్టు అనిపించేది. అలా ఎందుకు అనిపించేదో ఈరోజు నాకు అర్థమైంది. తను నా సొంత మేనకోడలు కాబట్టే నా మెదడు తానెవరో గుర్తించకపోయినా నా మనసు గుర్తించింది అన్నారు శివరాం గారు ధన్వి వైపు ప్రేమగా చూస్తూ. ఈలోపు సాహితీ గారి చూపు పక్కనే ఉన్న శ్లోక్ మీద పడడం గమనించి, తను నీ పెద్ద మేనల్లుడు శ్లోక్, చిన్నవాడు బిజినెస్ చూసుకుంటూ బెంగళూరులోనే ఉండిపోయాడు అంటూ శ్లోక్ని పరిచయం చేశారు శివరాం గారు. ఆ మాట విని అవునా అంటూ అతని వైపు ప్రేమగా చూస్తున్న సాహితీ గారిని చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చి ఆవిడ కాలం టచ్ చేసి పైకి లేస్తూ, ఎలా ఉన్నావత్తా అన్నాడు శ్లోక్. నేను బాగున్నానన్నా అని ప్రేమగా అతని తలని మిరి తిరిగి శివరాం గారిని చూస్తూ, మోహన్ సాంగత్యంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నా, మీరు లేని లోటు అలానే ఉండిపోయింది అన్నయ్య. కానీ జరిగిపోయిన విషయాలు ఏవీ పిల్లలకు తెలియకూడదని ఎప్పుడు నేను కానీ ఆయన కానీ వాళ్ళ ముందు మీ ప్రస్తావనే తేలేదు. అందుకే వాళ్ళిద్దరికీ మీరు ఒకరు ఉన్నారని కూడా తెలియదు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ధన్వి పక్కన నుంచున్న చరణ్ని చూపిస్తూ, వీడు నే మేనలుడు చరణ్ అన్నయ్య అన్నారు సాహితీ గారు. అప్పటిదాకా ఆశ్చర్యంగా వాళ్ళని చూస్తూ నిలబడ్డ చరణ్ శివరాం గారు తన వైపు చూడటంతో అదే ఎక్స్ప్రెషన్లోని ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాడు. తర్వాత తమ ప్రేమ వివాహం గురించి, ఆ రోజు వాళ్ళు బయటికి వచ్చేసిన పరిస్థితి గురించి ఫ్యామిలీ అందరికీ చెప్పారు మోహన్ గారు, సాహితీ గారు. అప్పటిదాకా ఏ బంధము లేకపోయినా తనపై ఇంత వాత్సల్యం చూపించిన శివరాం గారు తన మేనమామ అని తెలుసుకొని చాలా సంతోషించింది ధన్వి. తర్వాత తన ఫ్రెండ్స్ కిరణ్, కృష్ణ, అను, మాన్సీలను, ఇంకా మధు, మిహిర్, దీపు, చరణ్లను పట్టుకొని ఎమోషనల్ అయిపోయింది ధన్వి. తనని పట్టుకున్న చేతులను విడదీసి ధన్వి తలపై చిన్నగా తడుతూ, ఎప్పుడూ శివంగిలా ఉండే మా అమ్ములు ఉన్నట్టుండి అంత పిరిగిదానిలా ఎలా అయిపోయిందే. సరే, బావతో చెప్తే వాడు ఏదో చేస్తాడని భయపడ్డా బాగానే ఉంది, కానీ కనీసం ఆ విషయం ఇది అని మాకు కూడా చెప్పాలనిపించలేదా? ఎప్పుడు మీరు నేను ఒకటి అని చెప్పేదానివి, అవన్నీ ఉట్టి మాటలేనా? అంత బాధలో ఉన్నప్పుడు మేము కూడా నీకు గుర్తు రాలేదా అని అడిగాడు కిరణ్ కన్నీళ్ళు పెట్టుకుంటూ. లేదురా, అలా అనకు అని అందరి వైపు చెమ్మగిలిన కళ్ళతో చూస్తూ, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీరు నేను ఒకటే, కానీ ఆ క్షణం చెప్పాగా నా ఆలోచనలు ఆ పరిదాటి వెళ్ళలేదని, లేకపోతే ఇన్నాళ్ళు మిమ్మల్ని బాధపడుతూ ఎందుకు నేను నరకం అనుభవిస్తానురా అని అంది ధన్వి. అది విని అందరూ గ్రూప్ హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటే అది చూసిన అక్కడి వాళ్ళందరికీ మరోసారి అర్థమైంది వాళ్ళ స్నేహం ఎంత గొప్పతో. ధన్వి తన సంతోషాలకు దూరమైందని తెలిసి వాళ్ళలో ఒక్కళ్ళు కూడా ఇప్పటి వరకు తమ జీవితంలో మరో స్టెప్ తీసుకోలేదు. వారి తల్లిదండ్రులు ఎన్నిసార్లు అడిగినా ధన్వి వచ్చాక మేము పెళ్ళిళ్ళు చేసుకునేదని తెగేసి చెప్పేశారు. పెద్దవాళ్ళ బాధ చూడలేక సూర్య వాళ్ళని ఎంత ఒప్పించాలని చూస్తున్నా అతని వల్ల కూడా కాలేదు. ఇప్పుడు సూర్య అదే విషయం ధన్వితో చెప్పేసరికి అందరి వైపు బాధ, కోపం కలగాల్సినట్టుగా చూస్తూ, ఎందుకురా మీకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయిన నా కోసం పెద్దవాళ్ళని బాధ పెట్టారు అని అందరినీ తలా ఒకటి వేసి మళ్ళీ వాళ్ళని హక్ చేసుకొని ఏడ్చేసింది ధన్వి. వాళ్ళు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ, చిన్నప్పటి నుండి బాధైన సంతోషమైన అందరం కలిసే ఫేస్ చేశాం, అలాంటప్పుడు మమ్మల్ని వదిలి నువ్వు అక్కడ బాధపడుతూ ఉంటావని తెలిసి కూడా మేము ఎలా సంతోషంగా ఉండగలం చెప్పు అన్నారు. వాళ్ళ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగి, ఇంకా ఇలానే వదిలేస్తే వాళ్ళు ఇంకా ఏడుస్తూనే ఉంటారని అర్థమైన సౌజన్య గారు తన కన్నీళ్లు తుడుచుకొని వాళ్ళని చూస్తూ, నాన్న, ఇది మనం బాధపడాల్సిన సమయం కాదు, సంతోషపడాల్సిన సమయం. ఆ శ్రీనివాసుడి దేవల్ల ఇన్నేళ్ళకైనా మళ్ళీ మన ధన్వి మన దగ్గరికి వచ్చింది, అది కూడా కొత్త బంధాలని మనకు కలుపుతూ వస్తూ వస్తూ వదినకి తన పుట్టింటి ప్రేమను తీసుకొచ్చింది. అలానే మనందరికీ ఇంకో బుల్లి యువరాజును కూడా తీసుకొచ్చింది. అలాంటి ఈ ప్రీషియస్ డేని మనం ఇలా ఏడుస్తూ గడిపేయడం కరెక్ట్ కాదు. ఈ మధురమైన రోజు మన జీవితాంతం గుర్తుండిపోయేలాగా గడపాలి. కాబట్టి అందరూ ఇక ఈ సాడ్ మూడ్ల నుంచి
బయటకు వచ్చేసి మీ ఫ్రెండ్ ఇంకో బుల్లి ఫ్రెండ్ని తీసుకొని మీ దగ్గరికి వచ్చింది. తనకి మీ అల్లరితో వెల్కమ్ చెప్పాలి అని అన్నారు. అంశుని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని తిరిగి మన బ్యాచ్కి అందిస్తూ ఆవిడ మాటలతో అందరూ బాధ నుంచి బయటకు వచ్చేసి మన జూనియర్ సూర్యని చూసి నవ్వుతూ ఎత్తుకొని వాడితో కబుర్లు చెప్తూ తామని వాడికి పరిచయం చేసుకున్నారు. కొద్దిసేపట్లోనే వాళ్ళతో కలిసిపోయి అందరికీ వరుసలు పెట్టి పిలుస్తూ నవ్వుతూ అలర్ట్ చేస్తున్న అంశుని చూసి చాలా సంతోషించారు ఫ్యామిలీ అంతా. అప్పటికే వెళ్ళొచ్చి 2 గంటల పైనే అవడంతో ఇప్పటికే చాలా లేట్ అయిందని మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి నేను అందరికీ భోజనం ఏర్పాట్లు చూస్తా అన్నారు సౌజన్య గారు. అప్పుడు టైం గమనించుకున్న అందరూ అవును ఇప్పటికే చాలా బాగా లేట్ అయిపోయిందని మీరు ఫ్రెష్ అవుతారు కానీ రండి అంటూ శివరాం గారిని శ్లోక్ భాను గారు క్రాంతిలకి గెస్ట్ రూమ్ చూపించి వాళ్ళకి ఏం కావాలో చూస్తూ ఉండిపోయారు. విష్ణు గారు, మోహన్ గారు, సాహితి గారు, వాణి గారు, అను, మాన్సి, దీపు, మధులు కూడా సౌజన్య గారితో కుకింగ్ కోసం కిచెన్లోకి వెళ్ళిపోతే చరణ్, కిరణ్, కృష్ణను అంశం తీసుకొని గార్డెన్లోకి వెళ్ళిపోయారు. వాడితో ఆడుతూ ఇంకా హాల్లో సూర్య, ధన్వీలు మాత్రమే మిగలటంతో ఆమె భుజం చుట్టూ చేయి వేసి పద నువ్వు కూడా ఫ్రెష్ అవుదు కానీ అంటూ తమ రూమ్ వైపు అడుగులు వేశాడు సూర్య. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ సూర్యతో కలిసి తమ గదిలోకి అడుగు పెట్టింది ధన్వి. అప్పుడు తామిద్దరూ ప్రేమగా గడిపిన క్షణాలతో పాటు తమను విడదీయడానికి జరిగిన సంఘటనలన్నీ కూడా కళ్ళ ముందు కదులుతూ ఉంటే ఒక్కసారిగా సూర్యని హక్ చేసుకొని పెద్దగా ఏడ్చేసింది ధన్వి. తను పట్టుకున్న తీరులోని ఆమె మనసులోని బాధ అర్థమవుతుంటే తన చుట్టూ చేతులు వేసి వెను నిమురుతూ కంచు పాస్ట్ ఈజ్ పాస్ట్, ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తూ బాధపడటం నాకు ఇష్టం లేదు. అలానే ఇప్పుడు నువ్వు ఒంటరివి కాదు, నీ కుటుంబం మొత్తం నీ వెంటే ఉంది. ఇన్నాళ్ళు మనల్ని బాధ పెట్టిన వాడిని వెతికి పట్టుకుని వాడి తప్పుకు ప్రతిఫలం అందిద్దాం అన్నాడు సూర్య. ఆ మాటలు విని తలెత్తి సూర్య వైపు భయంగా చూస్తూ వద్దు సూర్య గారు, ఇవేమీ వద్దు. మీరు మన ఫ్యామిలీ అంతా తిరిగి మళ్ళీ నాకు దక్కారు, అదే చాలు. ఈ పగ ప్రతీకారాలు ఇవేమీ వద్దు. వాడి కోసం వెతికి మీరు ప్రమాదంలో పడటం నాకు ఇష్టం లేదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి ప్లీజ్ అంది ధన్వి వణుకుతున్న గొంతుతో. ఆమె గొంతులోని భయాన్ని చూసి ఇప్పుడు ఇంకా మాట్లాడితే తను ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటుందని అర్థమయ్యి ఆమెని గుండెలకి హత్తుకుంటూ ఓకే బంగారం కూల్, ఇప్పుడు ఏమైందని నువ్వు అంత టెన్స్ పడిపోతున్నావు అన్నాడు సూర్య. సూర్యని గట్టిగా హత్తుకొని లేదు సూర్య గారు, వాడి గురించి తెలియదు మీకు. వాడు జాలి దయాలేని మూర్ఖుడు. ఆ రోజు మీకు నేను దూరం అవ్వకపోతే మన బిడ్డని కూడా చంపడానికి వెనుకాడలేదు వాడు. ఇంకా లోకం చూడని రక్తపుద్ద మీద కూడా జాలి చూపించలేదు అంది ధన్వి. ఆ రోజు మిస్టర్ ఎక్స్ మాటలు గుర్తెచ్చుకొని భయంతో వణికిపోతూ ఆమె శరీరంలోని వణుకు స్పష్టంగా తెలుస్తుంటే ధన్విని పక్కకు జరిపి కంచు ఇలా చూడు ఏమైందిరా, నేను నీ దగ్గరే ఉన్నాను కదా, అయినా ఎందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు అని అడిగాడు కళ్ళు మూసి తలవాలు చేస్తున్న ధన్విని చూసి కంగారు పడిపోతూ. ధన్వికి ఇన్నేళ్ల నుంచి తనలో ఉండిపోయిన భయం వల్ల ఇప్పుడు వాడు సూర్యుని మళ్ళీ ఏమైనా చేస్తాడేమోనని ఆలోచిస్తూ ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయిపోయి కళ్ళు తిరగటం మొదలవడంతో సూర్య గారు ప్లీజ్ మీరు వాడి గురించి వెతకొద్దు, వాడి వల్ల మళ్ళీ మీకు ఏదైనా ప్రమాదం జరిగితే నేను తట్టుకోలేను అని ముద్దగా మాట్లాడుతూ సూర్య చేతుల్లోనే వాలిపోయింది ధన్వి. అలా చేతుల్లో వాలిపోయిన ధన్విని చూసి కంగారు పడుతూ కంచు ఏమైంది మా అని ఇలా చూడు అని బుగ్గలు తడుపుతూ ఆమెని లేపడానికి తెగ ట్రై చేస్తూ ఉన్నాడు సూర్య. కానీ తను ఎంత ట్రై చేసినా కూడా ధన్వి కళ్ళు తెరవకపోవడం చూసి ఆమెని అలాగే ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి బావా అని అరుస్తూ కిందకి పరిగెత్తాడు సూర్య. అతని అరుపులు విని కిచెన్లో ఉన్న లేడీస్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కంగారుగా హాల్లోకి వచ్చి టెన్షన్ పడుతున్న సూర్యని చూశారు. కంగారుగా ఎవరినో వెతుకుతున్నట్టుగా ఉన్న సూర్యని చూసి ఏమేం కన్నయ్య ఎందుకు అలా అరుస్తున్నావు అని అడిగారు కంగారుగా సౌజన్య గారు. చెప్తానమ్మా, ముందు బావ ఎక్కడున్నాడో చెప్పు అన్నాడు సూర్య చరణ్ కోసం వెతుకుతూ. అన్నయ్య వాళ్ళు అనుష్తో బయట గార్డెన్లో ఉన్నట్టున్నారు, అసలు ఏమైంది, నువ్వెందుకంతా కంగారు పడుతున్నావు అని అడిగింది దీపు చెప్పింది విని బావా అని అరుస్తూ ఫాస్ట్గా పరిగెత్తున్నట్టుగానే గార్డెన్లోకి వెళ్ళిపోయాడు సూర్య. అక్కడ గార్డెన్లో అనుష్తో ఆడుకుంటూ ఉన్న మన బ్యాచ్ అంతా సూర్య అరుపు విని తల తిప్పి అతని వైపు చూస్తూ ఉంటే చరణ్ మాత్రం సూర్య ఫేస్లో కనబడుతున్న కంగారుని గమనించి ఏంటి బావా ఏమైంది, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు. ధన్వి ఉన్నట్టుండి కళ్ళు మూసుకొని పడిపోయింది బావా, ఎంత పిలిచినా తను లేవటం లేదు, నువ్వు త్వరగా రా అని అంటూ చరణ్ చెయ్యిని పట్టుకొని లోపలికి పరిగెత్తాడు సూర్య. అప్పటికే సూర్య ఎందుకలా టెన్షన్ పడుతున్నాడు అర్థం కాక కంగారుగా ఉన్న వాళ్ళందరూ కూడా చరణ్ సూర్యలు అలా ఫాస్ట్గా సూర్య రూమ్ వైపు వెళ్ళడం చూసి ఆందోళన పడిపోతూ అందరూ కూడా వాళ్ళ వెనకే పరిగెత్తారు. ముందుగా రూమ్లోకి చేరుకున్న చరణ్ బెడ్పై ఉన్న ధన్విని చూసి హడావిడిగా తన దగ్గరికి వెళ్ళి అమ్ములు అంటూ తన చెంపలపై చేత్తో తడుతూ పిలిచాడు. అయినా కూడా ఆమె లేవకపోవడంతో అది చూసి పల్స్ చెక్ చేసి తేలిగ్గా ఊపిరి పీల్చుకొని ఏం లేదు బావా, అమ్ములు బాగా స్ట్రెస్ ఫీల్ అయింది కదా, అందుకే స్పృహ తప్పింది, ఏం పర్వాలేదు కాసేపట్లో లేస్తుందిలే అంటూ ఇప్పటిదాకా బాగానే ఉంది కదా, సడన్గా ఎందుకు ఇలా అయిపోయింది అని అడిగాడు చరణ్.
అప్పటికి అక్కడికి వచ్చేసిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా చరణ్ మాటలు విని కంగారు పడుతూ ఉంటే సాహితీ గారు లోపలికి వచ్చి అసలు ఏం జరిగింది సూర్య, ఇందాకటి దాకా బాగానే ఉందిగా, మరి ఈలోపే ఎందుకు ఇలా అయింది అని అడిగారు కన్నీళ్లతో ధన్వి వైపే చూస్తూ. ఏం లేదు అత్తయ్య, ఇదంతటికీ కారణమైన వాడి గురించి మాట్లాడుతూ ఉంటే వాడు మళ్ళీ నాకెక్కడ అని తలపెడతాడు అని నన్ను వాడి దగ్గరికి వెళ్ళొద్దంటూ ఇలా స్పృహ పడిపోయిందన్నాడు సూర్య. ఆ మాటకి అందరూ ఇన్నేళ్ళు తను ఎంత నరకం అనుభవించుంటుందో అని ధన్వి వైపే బాధగా చూస్తూ ఉంటే శ్లోక్ సూర్య ముందుకొచ్చి, మీకు అర్థమైంది కదా సూర్య, ఇప్పుడు తను ఎలాంటి పరిస్థితిలో ఉందో, కాబట్టి కొన్నాళ్ళ వరకు మీరెవరూ కూడా తనని ఆ పాత రోజులు గుర్తు చేయకుండా తన ముందును మనం ఎవరం కూడా ఆ ప్రస్తావన తీసుకురాకుండా ఉంటేనే బెస్ట్. లేదంటే తను ఇలానే స్ట్రెస్ తీసుకొని హెల్త్ని పాడు చేసుకుంటుంది. సో వీలైనంత వరకు ఎవరు ధన్వి ముందు వాడి గురించి కానీ జరిగిపోయిన సంఘటనల గురించి కానీ ప్రస్తావించకండి అన్నాడు. అలా అంటున్న తన మాటలు విని, అంటే నా చెల్లిని బాధపెట్టి మాకు తనకి మమ్మల్ని దూరం చేసిన వాడిని ఏమీ చేయకుండా చేతులు కట్టుకొని కూర్చోమంటారా శ్లోక్ అన్నాడు చరణ్ కోపంగా. లేదు చరణ్, మీ మనసులోని బాధను నేను అర్థం చేసుకోగలను. అసలు మీకే కాదు, ధన్విని ఇంతగా బాధ పెట్టినవాడు కనిపిస్తే ఏ కీలు కాకీలు విరిచి నిలువునా పాతి పెట్టాలన్నంత ఆవేశం నాకు ఉంది అన్నాడు శ్లోక్. ఇన్నేళ్ళు ధన్వి పడ్డ మనోవేదనని గుర్తు తెచ్చుకొని ఆవేశంగా పిడికిలు బిగిస్తూ అతని గురించి తెలియని వీళ్ళంతా తన ఆవేశాన్ని చూసి షాకింగ్గా చూస్తూ ఉంటే శ్లోక్ ధన్విని ప్రేమించిన విషయం తెలిసిన శివరాం గారు క్రాంతి మాత్రం నార్మల్గా చూస్తూ నుంచున్నారు. అందరూ అతని వైపు అలా చూడటం గమనించిన క్రాంతి కూలన్నట్టుగా శ్లోక్ చేయి పట్టుకోగానే ఒకసారి క్రాంతిని చూసి తిరిగి అందరి వైపు చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని, వాడిని మనం ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇన్నాళ్ళు అందరం పడ్డ మనోవ్యతకి ఖచ్చితంగా బదులు చెప్పి తీరుదాం. కానీ మనం చేసేది ఏదైనా కూడా ధన్వికి తెలియకుండా, ఆమె ప్రమేయం లేకుండా చేద్దాం. ఇన్నాళ్ళు తను అనుభవించిన బాధ చాలు. ఇప్పుడు ఇవన్నీ తనకు చెప్పి ఇన్నాళ్ళ తర్వాత తన ముందుకు వచ్చిన సంతోషాలని మనస్ఫూర్తిగా అనుభవించనివ్వకుండా క్షణక్షణం మీకేమవుతుందో, ముఖ్యంగా సూర్యకి ఏమవుతుందో అని టెన్షన్తో గడిపేలా ఉండకూడదు. కాబట్టి మనం చేయాలనుకున్నది సైలెంట్గా చేద్దాం అన్నాడు. అక్కడున్న అందరికీ కూడా అదే సగవుగా తోచడంతో శ్లోక్ చెప్పిన మాటలకు ఏకీభవించారు. మోహన్ గారు కూడా శ్లోక్ని హత్తుకొని, మాకు దూరమైన ఇన్నాళ్ళు నా కూతుర్ని మనని కంటికి రెప్పలా కాచుకున్నారు. ఇప్పుడు కూడా తన మనసు బాధపడకూడదని ఇంతలా ఆలోచిస్తున్నావు. ఇలాంటి నీకు ఏమిచ్చి మనం తీర్చుకోవాలి శ్లోక్ అంటూ ఎమోషనల్ అయ్యారు. అంత పెద్ద పెద్ద మాటలు అనకండి మావయ్య అంటూ బెడ్ మీద ఉన్న ధన్విని చూసి, తనను చూసిన మొదటి క్షణంలోనే నా మనసుకి ఆప్తురాలిలా అనిపించింది. అలాంటి తను కష్టంలో ఉంటే చూస్తూ నేను ఎలా ఉండగలను? అయినా మేము ప్రత్యేకంగా తనని చూసుకున్నది ఏదీ లేదు. తను ఆత్మాభిమానం కల వ్యక్తి. తన బిడ్డ ఎవరికీ భారం కాకూడదని మేము వద్దంటున్నా వినకుండా జాబ్లో జాయిన్ అయ్యింది. ఆఖరికి అన్షికి సంబంధించిన విషయాలకి కూడా మమ్మల్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వలేదు అని అన్నాడు శ్లోక్. కథ ఇంకా ఉంది. మొత్తానికి ధన్వి వాళ్ళ ఫ్యామిలీతో కలిసిపోయింది. ఇప్పుడు అంతా హ్యాపీయే. మరి ఆ మిస్టర్ ఎక్స్ ఇలా సంతోషంగా ఉన్న వీళ్ళ జీవితంలోకి మళ్ళీ ఎలాంటి ప్రమాదం తీసుకురాబోడు కదా. మరి సూర్య ఆ మిస్టర్ ఎక్స్ ఎవరో తెలుసుకుంటాడా? ఇప్పుడు సూర్యకి తోడుగా శ్లోక్, చరణ్ కూడా ఉన్నారు. కాబట్టి అందరూ కలిసి మిస్టర్ ఎక్స్ ఎవరనేది తెలుసుకుంటారని అనుకుందాం. కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.